అన్నా ఓకేనా అలాగేనా మన అన్న ఏంట్రా పిపిపి పద్ధతిని అమలు చేయకూడదని ధర్నాలు చేయమంటాడు ర్యాలీలు చేయమంటాడు. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా. మెడికల్ కాలేజీల కోసం కేంద్రం ఇచ్చింది 8,000 కోట్లు, అందులో 6,000 కోట్లు తినేసాం. 2,000 కోట్లతో ఏదో పునాదులు లేపాం. పిపిపి పద్ధతిని అమలు చేస్తే హాస్పిటల్స్ మంచి ఫెసిలిటీస్ తో బ్రహ్మాండంగా రెడీ అవుతాయి కదరా. ఆ తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటది కదా. అసలు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు కదరా. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని జగనన్నకు తెలియదు అనుకుంటున్నారా? అయితే మరి ఎందుకు పిపిపి పద్ధతిని వద్దంటున్నాడు? మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సర్క్యూట్ ఆఫీస్ ని తాకట్టు పెట్టి 59 కోట్లు తినేసాం. తహసీల్దార్ కార్యాలయాన్ని తాకట్టు పెట్టి 295 కోట్లు తినేసాం. మన జగనన్న ప్రభుత్వ ఐటీ కాలేజీ తాకట్టు పెట్టి 490 కోట్లు తినేసాం. మనం అధికారంలో ఉన్నప్పుడు రైతు బజార్ ని తాకట్టు పెట్టి 27 కోట్లు తినేసాం. మనం అధికారంలో ఉన్నప్పుడు డైరీ ఫామ్ తాకట్టు పెట్టి 430 కోట్లు తినేసాం. ఆ పోలీసు క్వార్టర్లు తాకట్టు పెట్టేసి తినేసాం. ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి మన జగనన్న 25,000 కోట్లు తినేసాంగా. తినేసాం కదా. మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఆ పూర్తి కాని మెడికల్ కాలేజీలను చూపెట్టి తాకట్టు పెట్టి 50,000 కోట్లను కొట్టేద్దామని చూస్తున్నాడు రా మన అన్న. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పిపిపి పద్ధతిని అమలు చేయకూడదు. పిపిపి పద్ధతిని అమలు చేయకూడదు. డంబరే గింబరే లాలా డంబరే రరే రారిరో